జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్యాల మండలం బల్వంతపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ యాక్సిడెంట్ తో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. యాక్సిడెంట్ అయింది. బస్సుకు లారీ గుద్దింది. చాలా మంది ఉన్నారు. ఉంటారు ఒక 50 దాకా 60 దాకా ఉంటారు. బస్సు మెల్లగానే వస్తుంది. అసలు బస్సు మెల్లగానే ఉంది. బస్సుకు లారీ గుద్దింది. బస్సు మెల్లగానే వస్తుంది. లారీదే మిస్టేక్ ఉన్నట్టుంది. అతను మెల్లగానే వస్తుంది కానీ ఇంకా స్పీడ్ వస్తే మేము ఇట్లా ఉండకపోతుంటాం. ఇంకా నా కాలుకు మొత్తం ఫ్రాక్చర్ అయినట్టుంది. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా అయిపోయింది. మేము కూడా బట్టే మాట్లాడుకుంటూ వస్తున్నాం. సడన్గా ఒక్కసారి షేక్ అయ్యి మొత్తం మా కాళ్ళు సీట్ల కింద యోచుకుపోయినాయి. అసలు ఏం జరిగిందో కూడా ఒక్క క్షణం, అది నిమిషం మాకు ఏం జరిగిందో కూడా మాకు ఆలోచన లేకుండా అయిపోయింది. బస్సు సీట్ల మంది మరీ ఎక్కువ కూడా లేరు. హెవీగా మేము 3 సీట్లు ఉన్నాం. మొత్తం అలా యోచుకుపోయినాయి మా కాళ్ళు లోపల. కొట్టినగట్టు రాకన్నా ముందే టర్నింగ్ ఉంది కొద్దిగా, బండి కొద్దిగా అంటే బస్సు కొద్దిగా స్పీడే ఉన్నది. అది అసలు అయ్యేదాకా మాకు కూడా ఆలోచన లేకుంటలేదు. బస్సు రాగానే లారీ వచ్చి గుద్దేదాకా మాకు అసలు లారీ అని కూడా మాకు తెలియదు. మేము 3 సీట్లు ఉన్నాం. అటు ఇట్లా మాట్లాడుకుంటున్నాం. అట్లా అయ్యేదాకా కర్ణా నుంచి వస్తుంది. స్పీడ్ ఉన్నారు. బస్సు స్పీడ్ ఉంది, లారీ స్పీడ్ ఉంది. టర్నింగ్ కాడ అనుకోకుండా వచ్చేసి తగిలేసింది వెంబడి స్పాట్. బస్సులో ఫుల్ ఉంది సార్, ఫుల్ ఉంది బస్సు. మల్యాల దగ్గర టర్నింగ్ అదే ఇప్పుడు కొండగట్టు కొద్దిగా దగ్గర, కొండగట్టు దగ్గర డ్రైవర్కు మామూలుగా ఉంది సార్. కాళ్ళకు దెబ్బలేదు డ్రైవర్కు. మందికి బాగా దెబ్బలేదు సార్. అందరికీ ఇంత సీరియస్ ఉంది. అందరు బాగా మందికి కాలు చేతులు తిరిగినాయి. నేను నిజామాబాద్ భోజనం వెళ్ళాలి సార్. బస్ అక్కడ నుంచి 4:30 అట్లా వెళ్ళింది సార్. 4:30. స్పీడ్ ఉంది సార్. బండి స్పీడ్ ఉంది. దాని నుంచి కర్మ నుంచి కూడా స్పీడ్ ఉంది.